దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్. కరేబియన్ దీవుల నుండి ఆపరేట్ చేస్తూ హైదరాబాద్లో అరెస్ట్ ఎలా అయ్యాడు? ఇంతకీ అరెస్ట్ చేసింది ఐబొమ్మ నిర్వాహకుడేనా? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇదే రేంజ్లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ. సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐబొమ్మ. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీలోని కంటెంట్ను నిమిషాల సెకండ్స్లో పైరసీ చేసి తమ సైట్లో అప్లోడ్ చేస్తుంది. అయితే ఈ మధ్యన ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఈ వార్నింగ్ని అంతే సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకురాలని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు లేటెస్ట్గా ఓ మలుపు తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు లేటెస్ట్గా అరెస్ట్ చేశారు. కుకట్పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ని నిర్వహిస్తున్నటువంటి రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా స్కెచ్తో రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఓటీటీ పైరసీ కంటెంట్ని రవి ఆన్లైన్లో పెడుతున్నాడు. రవి తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక రవి అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారట. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగిందని అంటున్నారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో పోలీసులకు కూడా రవి సవాల్ చేశాడు. ప్రస్తుతం సర్వర్లో ఉన్నటువంటి పైరసీ కంటెంట్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. గతంలో తమ వెబ్సైట్ ద్వారా పోలీసులకి ఐబొమ్మ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాపై పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ మేము ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్స్క్రిప్షన్లు వసూలు చేయడం లేదు. మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు. హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. విలాసవంతమైనటువంటి ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామాన్యులపై వేస్తారా? సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కానే కాదు, నిర్మాతలు, హీరోలే దీనికి మెయిన్ రీజన్ అన్నారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్లకే వెళ్ళిపోతుంది. విదేశాల్లో షూటింగ్ల పేరుతో బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా. అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ఆడియన్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? చావుకు భయపడని వాడు ఇంకా దేనికి కూడా భయపడడు. మేము ఎక్కడున్నా భారతీయుల కోసం, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటామంటూ ఐబొమ్మ గతంలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు డెఫినెట్గా ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని కూడా చాలా నిఘాలు పెట్టి వెయిట్ చేస్తున్న టైంలో ఈ రవిని ఫ్రాన్స్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. బట్ మరి రవి ఇన్ కేస్ రవితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఒకడేనా, లేకపోతే దీని నిర్వాహకుడే రవి అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇన్ కేస్ రవిని పట్టుకున్న తర్వాత ఈ పైరసీ ఏదైతే సినిమాల, కొత్త సినిమాలు కానీ ఓటీటీ కంటెంట్ కానీ పైరసీ తర్వాత ఆగితే నిజంగానే ఉండటా, లేకపోతే ఆయన వెనక ఏదైనా టీం డెఫినెట్గా ఉండే ఉంటుంది. బట్ ఇంకా పూర్తి వివరాలు అనేది అయితే తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే ఐబొమ్మ నిర్వాహకుని మాత్రం డెఫినెట్గా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకా చూడాలి మరి ఇన్ కేస్ దీని మీద మరికొద్దిసేపట్లో అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. బట్ ఎట్టకేలకు ఓటీటీలో ఇలా అంటే ఐబొమ్మని విత్ ఇన్ స్పాట్లో పెద్ద పెద్ద కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమాల్ని కూడా ఓటీటీలో క్షణాల్లో పైరసీ చేసి థియేటర్స్కి రాకుండా చేయడంలో పైరసీ చాలా చాలా సినీ ఇండస్ట్రీకి ఒక దెయ్యంలా పట్టుకుందన్న కామెంట్స్ కూడా గతంలో వినిపించాయి. అందులో భాగంగానే ఇప్పుడు నిర్మాతలు కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని సీరియస్గా తీసుకొని అండ్ పోలీసులకు కూడా గతంలో ఐబొమ్మ లాంటి ఒక సంస్థ అంటే పోలీసులకే సీరియస్ వార్నింగ్ ఇస్తే దాన్ని సీరియస్గా తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సో చూడాలి మరి ఇన్ కేస్ దీని మీద ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది. బట్ ఏదేమైనా కానీ మరి ఈ అరెస్ట్ తోటైనా పైరసీ ఆగుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.